తెలంగాణలో ఒక బాణం మస్తు స్పీడ్గా దూసుకొస్తున్నదిలా. అప్పట్లో ఒక బాణం సుతం గిట్లనే దూసుకొచ్చి తిరిగి తిరిగి అలా అన్నకే గుచ్చుకున్నది. ఇప్పుడు ఇంకో బాణం దూసుకొస్తున్నది. ఆ బాణం ఏందో చూద్దాం పారి. నేను రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని, సోనియా గాంధీ పంపిన సందేశాన్ని, ఖర్గే పంపిన సైనికుణ్ణి. అబ్బబ్బా, డైలాగులు మస్తుగున్నాయి కదా. ఇంతకీ ఈ డైలాగులు ఎవరన్నారో ఎరికేనా? పేరు చెప్పడేందుకు గాని మీరే చూడుర్రి. మళ్ళీ చెప్తా ఉన్నాను, బీసీల కోసం రాహుల్ గాంధీ గారు వదిలిన బాణాన్ని నేను, సోనియా గాంధీ గారు పంపిన సందేశాన్ని నేను, ఖర్గే గారు పంపిన సైనికులు నేనని మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎట్లున్నది డైలాగు? అట్లుంటది మరి కాంగ్రెస్ తోని. ఈ ముచ్చట పక్కకు పెడితే అప్పట్లో సుతం ఒక అక్క గిట్లనే అన్నది, యాదికున్నదా? నేను అన్న వదిలిన బాణాన్ని, అస్త్రాన్ని, శస్త్రాన్ని అని మస్తు చెప్పింది. లాస్ట్ కు అన్న వదిలిన బాణం ఆంధ్రకు పోయి అన్నకే గుచ్చుకున్నది. అన్నను ఎటు కాకుండా చేసింది. ఇగో ఇప్పుడు సుతం గదే డైలాగు కొట్టిండు మహేష్ అన్న. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దోళ్ళు బీసీలకు గాలమేసి మహేష్ అన్నను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చోబెట్టిండ్రు. ఇటు చూస్తేనేమో మహేష్ అన్న డైలాగులు గట్టిగానే ఉన్నాయి. కులాలు, మతాలు, తిట్టుడు గురించి కూడా మాట్లాడిండు మహేష్ అన్న. నేను ఒక దాంట్లో చాలా విశ్వాసం పెడతాను. వేరే కులాల్ని, వేరే మతాల్ని కించపరచకుండా మనం పుట్టిన కులం కోసం, మనం పుట్టిన మతం కోసం ఎదగాలని, వారికి సేవ చేయాలని ఉగలాట పడడం తప్పులేదు. కానీ ఎప్పుడు కూడా వేరే కులాలని, వేరే మతాలని కించపట్టకుండా, నొప్పించకుండా ఉండాల్సిన బాధ్యత మనది. ఇవన్నీ చూస్తాంటే బాణం అసలు మనిషికే గుచ్చుకునేటట్టు కొడుతున్నది. అప్పట్లో సేవాలాల్ పోట్మ పట్టుకొస్తే నూకేసిండు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మాట తప్పిండు. ఇక ఆయన మాటలు చక్కెర లెక్క ఎంత తీయగుంటాయో మనందరికీ ఎరికేనాయే. ఇప్పుడు మహేష్ అన్న మాట్లాడిన చూస్తే ఆ బాణం అటు తిరిగి ఇటు తిరిగి ఆ సార్కే తలిగేటట్టున్నదని కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. సోనియా పంపిన సందేశాన్ని జనాలకు చెప్పుడేమో గాని ఇక్కడి ముచ్చట్లన్నీ ఢిల్లీకి మోసుకుపోతాడేమో అని బుగులు పడుతున్నారట.